అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్నెగంటి అనసూయ గారు రచించిన ఏదైనా అంతే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మగారు, ఆ పిలుపు వినగానే మా వారెక్కడున్నారని చుట్టూ చూశాను. చప్పుడు లేదు, బాత్రూంలో ఉన్నారేమో. అమ్మయ్య, ప్రస్తుతానికి గండం గట్టెక్కినట్టే అని మనసులోనే అనుకుంటూ దొడ్డి తలుపు తెరిచి అటుగా రమ్మని సైగ చేశాను. చెప్పటమైతే చెప్పాను గాని నా ఈ ఆనందం క్షణికాలమే తెలుసు. కాసేపట్లో ఆయన బాత్రూం నుంచి రాకా మానరు, ఈ కొత్త పనమ్మాయిని చూడకా మానరు, చూసి చూడగానే ఆమెకో నెంబర్ కేటాయించకా మానరు. రోజూ ఉండే చావుకి ఏడుపెందుకు అన్నట్టు ఇదంతా నాకెప్పుడూ అలవాటైంది. అయినా ఏంటో మరీ మొదటి నిమిషంలోనే ఆమె ముందు నా పరువు పోగొట్టుకోలేను కదా. అందుకే ఈ క్షణికానందం. నేనెంత అల్ప సంతోషనయ్యానో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏం చేస్తాం మరి, సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రునిలాగా కాస్త రివర్స్లో నీళ్ల చుట్టూ నేను, నా చుట్టూ పనమ్మాయిలు, నెంబర్లిస్తూ వాళ్ల చుట్టూ మా ఆయన. 25 ఏళ్లుగా ఒకే చోట కలిసి బతుకుతున్నా పనాళ్లు మారినప్పుడల్లా అదేదో నాదే తప్పైనట్లు అలుపు సలుపు లేకుండా చెవుల్లో జోరిగల్లే ఒకటే నస. లేచింది మొదలు పడుకునేదాకా పెళ్ళాం లేనిదే పొద్దు గడవదు. అయినా ఈ మగాళ్ళందరికీ ఇదేం రోగమో గాని మన తప్పు ఏమీ లేకపోయినా మనదే తప్పన్నట్టుగా అవతలి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. గొప్పనుకుంటారో ఏమిటో. పొద్దస్తమాను పడి పడి వాళ్ల సేవల్లోనే మునిగి తేలుతూ వాళ్ల తోడిదే లోకం అన్నట్టు బతుకుతున్నా ఇంకా ఏం చెయ్యలేదనే ఈ చిన్నచూపు. పెళ్ళైన దగ్గర్నుంచి గోడ మీద బల్లిలా ఇంటినే అంటిపెట్టుకుని ఉంటూ తల్లిలా లేచింది మొదలు బొంగరమల్లి ఇల్లంతా గిరగిరా తిరుగుతూ ఏ టైంలో ఎవరికి కావాల్సింది వాళ్ళకి అందేలా చూస్తుంటే నొప్పి తెలియటం లేదు సరికదా. కనీసం భార్య అన్నది కూడా చూడకుండా రేపు పనిలోకి వస్తుందా రాదో కూడా తెలియని పని మనిషి ఈరోజు కొత్తగా పనిలో చేరితే నన్ను ఎద్దేవా చేస్తూ ఆమెకో నెంబరిచ్చి పులికి ఆహారం కాబోతున్న మేకపిల్లను చూస్తున్నట్టు జాలిగా చూస్తారు ఆమె వైపు. ఎవరింట్లోనైనా ఎంతకాలం ఒకళ్ళే ఎందుకు పనిచేస్తారు? పాతవాళ్లు మానేస్తూ ఉంటారు, కొత్తవాళ్లు వస్తూ ఉంటారు. అందుకు 1,00,000 కారణాలుంటాయి. ఎవరి కారణం వాళ్ళకుంటుంది. ఏ ఇంట్లోనైనా ఇది మామూలే. ఏ పనమ్మాయి అయినా జీవితకాలం ఎందుకు పనిచేస్తుందో మన దగ్గర అనకూడదు గాని, మనం నచ్చకపోయినా అన్నీ భరిస్తూ జీవితాంతం మన దగ్గర పడి ఉండటానికి అదేమైనా పెళ్ళామా? ఆలోచిస్తున్నానన్న మాటేగాని చిన్న చప్పుడైతే చాలు బాత్రూం వైపు చూస్తూనే ఉన్నాను, మా వారొస్తారేమో అని. ఈ విధంగా ట్యూన్ అయిపోయానేంటో. ఈ నెంబరింగ్ ఏమిటి, ఈ గోల ఏమిటి అనుకుంటున్నారా? అదే, కొత్తగా పనమ్మాయి వచ్చినప్పుడల్లా నన్ను దెప్పి పడవటానికి మా వారు ఆమెకో నెంబర్ ఇస్తూ ఉంటారు. అది కూడా మామూలుగా కాదు. నా దగ్గర పనిచేసి నీళ్ల వాడకం విషయంలో నా సతాయింపులు భరించలేక, ఇది మా వారి అభిప్రాయం సుమండి, అలా మానేసిన పాత పని మనుషుల పేర్లన్నీ ఏకరవు పెట్టి చదువుతూ మరీను. అలా చదివేటప్పుడు ఆయన మొహంలో కనిపించే వెలుగు ముందు 1000 సూర్యుళ్ల వెలుగు కూడా తక్కువే. ఇంచుమించుగా 7:30 కావస్తోంది మేమీ ఇంట్లోకొచ్చి. అంతకు ముందున్న ఇల్లు చిన్నదవటంతో నేనే చేసుకునేదాన్ని. నీళ్లని ఎంతో పొదుపుగా వాడే నేను గిన్నెలు కడగటానికి కూడా అవసరమైనంత వరకే వాడేదాన్ని. ఇదేమో పెద్దిల్లు, చేసుకొని చావలేను. మీద పడుతున్న వయసుతో పనివాళ్లను పెట్టుకుంటేనే కాని తప్పని పరిస్థితి. చేసుకొని ఉన్నానేమో, ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు దుబారా చేస్తుంటే అలా చెయ్యొద్దని చెప్తున్నా వినకపోతే ఏం చేయను మరి? అలా ఈ 1.5 ఏడాది నుంచి నేను మార్చిన పనమ్మాయిల్ని ఎంతో ఓపిగ్గా లెక్కిస్తున్నారు. అతని లెక్క ప్రకారం ఇంతకు ముందామే 23వ మనిషట. ఆ లెక్కన ఈమెకి 24వ నెంబరిస్తారేమో. అందులో నాకెలాంటి అనుమానమూ లేదు. వారి లెక్క కాగ్ రిపోర్ట్ అంత పక్కాగానే ఉంటుంది. హేళన వెటకారం కాకపోతే అసలు ఈ పనాళ్ల విషయంలో మగాళ్లు కలగజేసుకోవటం ఎందుకండి? అవసరమా? చెయ్యా పెట్టనమ్మా చాలా చెప్పొద్దన్నట్టు పొద్దస్తమాను ఇంటి పనిలో కొట్టుకు చచ్చే నన్ను, నా మానాన నా పనేదో నన్ను చేసుకోనివ్వకుండా పద్దాక ఈ దెప్పి పొడుపులెందుకో. నిజంగా స్త్రీని కొవ్వొత్తితోనూ భూదేవితోనూ ఎందుకు పోల్చారో గాని, మహానుభావుడు చెయ్యెత్తి దండం పెట్టడం ఒకటేనా, కుదిరితే మెళ్ళ ఒక దండ కూడా వేసేసి కొబ్బరికాయ కొట్టనోళ్ళది తప్పు. ఈ మధ్య ఎక్కడో చదివాను, స్త్రీ దేన్నైనా తన హృదయంతో చూస్తుంది అని. బ్యాంక్ లాంటి తన హృదయంలో తన కుటుంబంలోని వారు చేసిన అవమానాలను,
అవహేళనల్ని, వాళ్ళ సమస్యల్ని, సంతోషాల్ని, కోపాల్ని డిపాజిట్ చేసుకుంటుందని. అలా చేసిన డిపాజిట్లకు తాను సిమెంటుగా మారి కుటుంబం అనే రక్షణ కవచాన్ని వాటి చుట్టూ నిర్మించి ఆ డిపాజిట్లకు వడ్డీగా ప్రేమ, అభిమానం, ఆప్యాయత లాంటి ఎనలేని సేవలు నిరంతరాయంగా అందిస్తూనే ఉంటుందని. ఈ సేవలకి ఏమి గుర్తుంటుంది? ఎత్తిపొడుపు మాటలు, అవహేళనలు, అవమానాలు తప్ప. నిజానికి స్త్రీ చేసే ఈ సేవలకి వెలగట్టగలరా ఎవరైనా? ఈ మధ్య ఎప్పుడో ఒకసారి డిస్కషన్లో అదే మాట ఆయనతో అంటే, అదేంటోయ్ అలా అంటున్నావు? లెక్క కట్టారు కదా ప్రభుత్వం వాళ్ళు, లెక్క కట్టే కదా మేం సంపాదించే దానిలో 20% మీ సేవలకు గాను కేటాయించమన్నారు. త్వరలోనే చట్టం కూడా చేయబోతున్నారట. నీకు తెలీదా పిచ్చిమొహమా? 20% ఇవ్వమని బతికించారు. నేను 50% ఇద్దామనుకున్నాను అంటూ అదోలాంటి నవ్వు. అక్కడ కూడా హేళనే. నన్ను హేళన చేయటానికి పనికొస్తుందంటే ఏ విషయాన్ని వదిలిపెట్టరైనా. ఎప్పుడైనా మా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు నా వాదం బలంగా ఉండి నా మాటే గెలిచేటట్టు నేనెగిరిపోకుండా నన్నణిచిపెట్టడానికి ఏదో ఒక బరువైన వస్తువులా ఈ పనమ్మాయిల మార్పు అనేది ఆయనకి బాగానే ఉపయోగపడుతూ ఉంటుంది. తెలిసి నేనేం చెయ్యాలి? బకెట్ల కొద్ది నీళ్లు నిరుపయోగంగా నేలపాలవుతూ ఉంటే ఈయన కట్టే లెక్కలకి భయపడి చూస్తూ ఊరుకోవాలా? నేనేమన్నా సరదాకి మారుస్తున్నానా పనివాళ్ళని? లేక ఎంతమందినని మారిస్తే అంత గొప్పని పనిలేక మారుస్తున్నానా? పోనిమ్మంటే పనాలని మార్చేవాళ్లతో పోటీపడి అవార్డుల కోసం చేస్తున్నానా? ఇలా మార్చటం నాకు మాత్రం సుఖమా? వచ్చిన వాళ్ళందరికీ కష్టపడి పని నేర్పించుకోవద్దు? పని నేర్పించుకున్నామని చెప్పి వాళ్లు చేసే వృధాని చూస్తూ కూడా భరించాలా? ఈ లెక్కలగోలా భరించలేక గిన్నెలు శుభ్రంగా కడక్కపోయినా, బట్టలు మురికి వదలకపోయినా సర్దుకుపోయాను కాని నీళ్లు వేస్ట్ చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను. అది అక్కడే వస్తుంది నాకు వాళ్ళకి. నీళ్లు వృధా చేస్తే ప్రాణం గెలగలా కొట్టుకుపోతుంది నాకు. నీళ్లు ఎంతమంది ఎంత కష్టపడితే ఎన్ని ఎత్తులు పల్లాలు దాటి మనకి ఇలా అందుబాటులోకి వస్తున్నాయి. అలా పంపు తిప్పగానే వచ్చేస్తున్నాయి కాబట్టి దుర్వినియోగం చేసేయాలా? ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాడేయటానికి అలవాటు పడితే మరి లేనప్పుడు? ఇప్పటికీ చాలా చోట్ల బిందెడు నీళ్లు నెలకి నెల్లాళ్ళు వాడటమే కాదు, వాటి కోసం మైళ్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ ఇక్కడ మనం పొదుపుగా వాడితే అక్కడ వాళ్ళ ఇబ్బందులు తొలగిపోతాయని వితండవాదం చెయ్యొచ్చు. కానీ మన వంతు పొదుపు మనం చెయ్యాలి కదా. జాతీయ వనరుల్ని, సహజ వనరుల్ని కాపాడటం ఒక పౌరుడిగా మన బాధ్యత కాదా? ఇలాంటి జాతీయ వృధాని నేనే కాదు ఎవరైనా చూస్తూ ఊరుకుంటున్నారంటే వాళ్ళనేమనాలి? లెక్కేసుకుంటే పూటకి అన్నేసి నీళ్ల చొప్పున నెలాఖరికి ఎన్నవుతాయి? ఆ లెక్కన సంవత్సరానికు? అలా ఆలోచిస్తే గుండె గుభేలంటుంది. ఇవన్నీ ఆలోచించే నీళ్లు వృధా చెయ్యొద్దు మొర్రో అంటూ ఉంటాను. అవసరమైనంత వరకు వాడుకోవటంలో తప్పులేదు. అయినా వాడుకోకుండా ఎలా ఉంటాం? నా బట్టల మురికిని పోగొట్టొద్దని నేనంటానా? నేనెందుకంటాను? నేనేమైనా బావిలోంచి తోడి ఇవ్వాలా వాళ్ళకి? లేక నాకేమైనా రేషన్ ఉందా నేలకి? ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు వాడుకోవచ్చు. అనవసరంగా వాడొద్దని కదా నేననేది. ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు? అక్కడికి ఎందుకొచ్చిన గోల? చెబితే వినటం లేదని కొన్నాళ్లు నీటిని పొదుపుగా వాడుతూ నేనే పని చేసుకుంటూ ఏదో నా తిప్పలేవో నేనే పడ్డాను. కాని తినే తిళ్లలో బలం లేకో వయసు ప్రభావమో ఏమో గాని మూడ్నాళ్ళకే మూలన పడ్డాను. ఇది కాదు పని అని కొన్నాళ్ల పాటు అన్ని పనులు మానేసి వాళ్ళు నేలతో పనిచేస్తున్నంతసేపు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటున్నాను. అయినా అలా ఎంతకాలం? నీటి వినియోగం పట్ల చక్కని అవగాహన ఏర్పడి మానసికంగా శాశ్వతమైన మార్పు వాళ్లలో రావాలిగాని మనం ఎన్నాళ్ళని కాపలా కాయగలం? అలా అని బొత్తిగా పిసిరుగొట్టుదాన్నేమీ కాదు నేను. బట్టలు ఉతికేటప్పుడు గాని, గిన్నెలు కడిగేటప్పుడు గాని ముందుగా బకెట్లలో నీళ్లు నింపి పెట్టుకుని వాటిని ముందుగా వాడి బకెట్లు ఖాళీ అయ్యాక మళ్లీ పట్టుకోమని చెప్పటం తప్ప, వాళ్ళు గిన్నెలు కడుగుతున్నంతసేపు, బట్టలు ఉతుకుతున్నంతసేపు ట్యాప్లోంచి నీళ్ళలా పడుతూనే ఉండి బకెట్లలోంచి అనవసరంగా పొర్లి కింద పడిపోతుంటే ఎంత నీరు వృధా? అసలే వర్షాలు తక్కువ పడుతున్నాయి. ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో, అపార్ట్మెంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండని ప్రభుత్వం వాళ్ళు మొరాయిస్తున్నా వాటిని ఖాతరు చేయటం మాట అటుంచి ఉన్న నీరునే వృధా చేసిస్తే ఎలా? వర్షపు నీళ్ళని ఒడిసి పట్టుకోకపోతే ముందు ముందు ఎంత కష్టమో ఎందుకు అర్థమై చావట్లేదు వీళ్ళకి? భావితరాల సంగతేమిటి?
పిల్ల పుట్టినప్పుడే దాని పెళ్లి గురించి, అప్పుడు పెట్టాల్సిన ఖర్చు గురించి, అదే పిల్లాడైతే వాడికి ఇవ్వాల్సిన ఆస్తి గురించి మొదటి నుంచి ఆలోచిస్తూ తినటం కూడా మానేసి పొదుపు చేస్తూ ఉంటారే మరి. ఒకే గ్రహం మీద బ్రతుకుతున్న వాళ్ళం భావితరాల వాళ్ళ గురించి ఆలోచించొద్దా? నన్ను అడిగితే డబ్బు లేనప్పుడు డబ్బు సంపాదించడమే తేలిక, ఎందుకంటే అవి మనం తయారు చేసుకున్నవే. మరి నేను ఎన్నిసార్లు లేరు వృధా చేయొద్దని చెప్పినా వినకపోతే కోపం వచ్చి చూస్తూ ఊరుకోలేక వాళ్ళని పనిలోంచి తీసేసినప్పుడల్లా ఆయన పెట్టే లెక్క కూడా పెరుగుతూనే ఉంది మా మధ్య ఎడంలాగా. అవతలి వాళ్ళకి ఇష్టం లేక మానేసినా నా వల్ల బాధితులే అన్నట్టుగా ఉంటుంది ఆయన లెక్క. పైగా నీళ్లు పోతే పోనీలే, చూసి చూడనట్టుగా వదిలేవమ్మా, ఎంతమందిని మారుస్తావు అంటూ నాదే తప్పన్నట్టుగా అరుస్తారు. అలా అన్నప్పుడల్లా నీళ్లంటే ఈయనకు కూడా లోకువేనా అనుకుంటూ నిస్సత్తుగా కూలబడిపోతాను. ఎందుకంటే ఆయన గొప్ప ఎడ్యుకేటెడ్. నీళ్ల విషయంలో ఆయన్ని ఎవరు ఎడ్యుకేట్ చేయాలి? ఆ మాటకొస్తే ఏ చదువుకున్న వారికైనా ఎందుకు తెలియకుండా ఉండాలి? చదువుకున్న చదువుకి ఒక సామాజిక ప్రయోజనం ఉండద్దా? చదువుకున్న వీళ్ళే ఇలా ఉంటే ఇక వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయగలమని ఎన్నోసార్లు నిరాశకు గురైన మాట నిజమే. కానీ చూస్తూ చూస్తూ ప్రతి పూట బకెట్ల కొద్ది నీళ్లు వృధా అవుతుంటే మళ్లీ మామూలే. నా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? కారణం ఏదైనా గాని మార్చిన ప్రతిసారి ఇరుగు పొరుగోళ్ల సంగతి అటుంచి ఈయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటానికి నాకు తల ప్రాణం తోక్కొస్తోంది. ఆలోచిస్తూనే ఆ అమ్మాయికి ఏ ఏ పనులు ముందు చేయాలో, ఏవి వెనక చెయ్యాలో చక్కగా వివరంగా ఎలా చేసుకోవచ్చో వివరిస్తున్నాను. ఇంతలో ఓ నెంబర్ 24 వ్యంగ్యంగా అంటూ వెనక నుంచొచ్చిన మా వారిని చూస్తే ఒళ్ళు మండిపోయింది నాకు. కోపం నషాలనకంటిందేమో. అప్పటికే ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి ఇవాళ్టితో ఈ నెంబరింగ్ ఇచ్చే కార్యక్రమానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని మనసులోనే స్థిరంగా అనుకొని మా వారి వైపు చూస్తూ ఆ అమ్మాయికి అర్థం కాకుండా ఇంగ్లీష్లో, అవును 24, నా ఆశయం నెరవేరేదాకా, నేను కోరుకుంటున్న మార్పు వాళ్ళలో వచ్చేదాకా ఈ 24 204 కూడా కావచ్చు. కానీ మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మీకేమైనా ఇబ్బందా? నేల వృధాని అరికట్టడానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాను. అయినా విచ్చలవిడిగా వాడటానికి అలవాటు పడ్డవాళ్ళు అంత తొందరగా మారరు కదా. సాధ్యమైనంత వరకు తక్కువ వాడటానికి అలవాటు పడతారేమోనని చూస్తున్నాను. అది తప్పన్నట్టుగా మాట్లాడతారే. మారని వాళ్ళని నేనే పనిలోంచి తీసేస్తున్నాను. అలా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెబుతూనే అంతగా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకపోతే గనక కాలనీ వాళ్ళమంతా ఒక్కటే, నీళ్లు వృధా చేసేవాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు అంటే తప్పక వాళ్లే మారుతారు. మామూలుగా అవ్వనివి మంచిది అనుకుంటే కొన్నిసార్లు బెదిరించైనా సాధించాలి. నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. వాళ్ళు వృధా చేస్తుంటే చూస్తూ ఊరుకోనులేను. మీ హేళనలు భరించే ఓపిక ఇక నాకు లేదు. ఎన్నోసార్లు చెప్పాను మీకు ఎందుకు వాళ్ళని మార్చేస్తున్నానో అనే విషయం. అయినా మీ హేళనలు, వెక్కిరింపులు, నెంబర్లివ్వటాలు మానలేదు. చదువుకున్నవారు, స్వయంగా నా భర్త. మీరే మారినప్పుడు ఇక వాళ్లే మారుతారు. కాకపోతే ఒక్క చిన్న తేడా, నీళ్ళని వృధా చేయొద్దని చెబుతున్నా వినకపోతే వాళ్లని మార్చేస్తున్నాను. అలా అయినా వాళ్లలో మార్పు వస్తుందేమోనని ఆశతో. కాని ఒక చదువుకున్న వ్యక్తయుండి అర్థం చేసుకోండని, ఇలా మానసికంగా నన్ను వేధించొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినని మిమ్మల్ని మార్చట్లేదు. అంతవరకు సంతోషించండి. శుతిమెత్తగానే అయినా శూలం పోటులాంటి నా మాటలకి ఒక్కసారిగా అవాక్కైపోయారేమో. మరోసారి మా వారు పనివాళ్లకి నెంబర్లిస్తే ఒట్టు. నా ప్రయాణం అలా సాగుతూనే ఉంది. అడ్డొచ్చిన కొండల్ని అక్కడే వదిలి ఎత్తులు, పల్లాలు, వాగులు, వంకలు, పాయలు, నదులు దాటి నేను పిలిస్తే పలికేలా నా ఇంటి ముంగిట్లో నిలిచిన నీటి చుక్కని అట్టే ఒడిసి పట్టుకోవటానికి. ఏదైనా అంతే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.